వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. అరకులోయ మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం నకిలీ మద్యం లిక్కర్ స్కామ్ విచ్చలవిడిగా అమ్మకం జరుగుతుందని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అరకువేలి ఎంపీడీఓ కార్యాలయం నుండి పద్మపురం ఎక్సైజ్ పోలీస్ శాఖ స్టేషన్ వరకు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ర్యాలీ చేపట్టారు. అనంతరం ఈ నకిలీ కల్తీ మద్యం లిక్కర్ స్కామ్ రాష్ట్రంలోని కల్తీ మద్యం తాగి సుమారు 400 మంది చనిపోయారని రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షుడు రేగం చాణక్య అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బెల్ట్ షాపులు లెక్కలు లేకుండా పోయిందని ఆయన అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు భాగంగా వైఎస్ఆర్సీపీ కల్తీ మద్యం బెల్ట్ షాపులపై నిఘా పెంచాలని ఎక్సైజ్ పోలీసు వారికి మెమో ఇవ్వడం జరిగింది. రద్దు చేయాలి, రద్దు చేయాలి, రద్దు చేయాలి, ఆపాలి, విక్రమణ ఆపాలి. వారి నాయకులకు లాభం కోసమే ఈ బెల్ట్ షాపులు అన్నది సిబిల్ లిక్కర్ అన్నట్టు చేస్తారు. కాబట్టి అందరికీ నమస్కారం. నా పేరు రేగం చాణక్య, రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షుడు. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న కల్తీ మద్యం ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్న కూటమి ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న కల్తీ మద్యం గురించి అందరూ చూస్తూనే ఉన్నారు. ఆ కల్తీ మద్యం తాగి ప్రజలంతా ప్రాణాలు కోల్పోతున్నారు. అదే గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మద్యం అంతా ఒక సమయపాలన అనేది పాటించి అమ్మేవారు. కొంతవరకు మద్య షాపులు కూడా నియంత్రించడం జరిగింది. అదే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం వాళ్ళ స్వలాభం కోసం కల్తీ మద్యం తయారు చేసి వివిధ రాష్ట్రాల్లో అంటే రాష్ట్రంలో అక్కడక్కడ ఈ బెల్ట్ షాపులు ఏర్పాటు చేసి ఈ మద్యం సీసాలు, మూతలు, స్టిక్కర్లు తయారు చేసి ఎవరికీ తెలియకుండా ఈ ఏవైతే మద్యకాలు అంటే ప్రైవేట్ చేశారో ఆ ప్రభుత్వ షాపుల్లో పెట్టి ఎవరికీ తెలియకుండా అమ్మేస్తున్నారు. దీనివల్ల రాష్ట్ర ప్రజలు ఆ మద్యం తాగి ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా జరుగున్నాయి. రాష్ట్రంలో సుమారు ఇప్పటి వరకు 421 మంది చనిపోయినట్లు సమాచారం. మీరు చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ప్రభుత్వం అంటే ఇప్పుడు ఇవన్నీ అంటే డైవర్టీ పాలిటిక్స్ చేసి ఏవైతే అంటే ఈ సిట్ అనే బృందాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ సిట్ అనే బృందం చంద్రబాబు నాయుడుకి తొత్తుగా ఉంటుంది తప్పించి ఎవరికి ప్రయోజనం ఉండదు. వీళ్ళ వల్ల ఈ కేసుని సిబిఐకి దర్యాప్తు చేయాల్సిందని చెప్పి ప్రభుత్వం ఎందుకు అదే చెప్పట్లేదు. కల్తీ మద్యాన్ని నియంత్రించి వెంటనే ఈ యొక్క కల్తీ మద్యం మీద సిబిఐ వాళ్ళకి నివేదిక ఇస్తారని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము వైఎస్ఆర్సీపీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. నియంత్రించి వెంటనే ఈ యొక్క కల్తీ మద్యం మీద సిబిఐ వాళ్ళకి నివేదిక ఇస్తారని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము వైఎస్ఆర్సీపీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. జై జగన్ నాయుడు గారు వాళ్ళ ప్రభుత్వం అంటే ఇవన్నీ అంటే డైవర్టీ పాలిటిక్స్ చేసి ఏవైతే అంటే ఈ సిట్ అనే బృందాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ సిట్ అనే బృందం చంద్రబాబు నాయుడుకి తొత్తుగా ఉంటుంది తప్పించి ఎవరికి ప్రయోజనం ఉండదు. వీళ్ళ వల్ల ఈ కేసుని సిబిఐకి దర్యాప్తు చేయాల్సిందని చెప్పి ప్రభుత్వం ఎందుకు చెప్పట్లేదు. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న కల్తీ మద్యం ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్న కూటమి ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న కల్తీ మద్యం గురించి అందరూ చూస్తూనే ఉన్నారు. ఆ కల్తీ మద్యం తాగి ప్రజలంతా ప్రాణాలు కోల్పోతున్నారు. అదే గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మద్యం అంతా ఒక సమయపాలన అనేది పాటించి అమ్మేవారు. కొంతవరకు మద్య షాపులు కూడా
నియంత్రించడం జరిగింది. అదే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం వాళ్ళ స్వలాభం కోసం కల్తీ మద్యం తయారు చేసి ఈయన రాష్ట్రంలో అక్కడక్కడ ఈ బెల్ షాపులు ఏర్పాటు చేసి ఈ మద్యం సీసాలు, మూతలు, స్టిక్కర్లు తయారు చేసి ఎవరికీ తెలియకుండా ఈ ఏవైతే మద్యకాలు అంటే ప్రైవేటీకరణ చేశారో ఆ ప్రభుత్వ షాపుల్లో పెట్టి ఎవరికీ తెలియకుండా అమ్మేస్తున్నారు. దీనివల్ల రాష్ట్ర ప్రజలు ఆ మద్యం తాగి ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా జరుగుతున్నాయి. రాష్ట్రంలో సుమారు ఇప్పటి వరకు 421 మంది చనిపోయినట్లు సమాచారం.